ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్‌కి లేటెస్ట్‌గా అప్‌డేట్ అయితే వచ్చేసింది. అంటే దీనికి సంబంధించిన క్రైటీరియా మనకి మెన్షన్ చేస్తూ, ఆ క్రైటీరియా ప్రకారంగా మనకి ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ అయితుంది. అంటే చాలా మందికి మనకి ఎలా కామెంట్ చేస్తూ ఉంటారంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో మాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. లైక్ 50,000, 40,000, లక్ష మంది కూడా అబోవ్ ఉంటారు. మేము పెట్టే ప్రతి పోస్ట్‌కి కూడా వ్యూస్, ఎంగేజ్‌మెంట్స్ బానే ఉంటున్నాయి. బట్ మాకు మానిటైజేషన్ అవ్వట్లేదు అని చాలా మంది కూడా అంటారు. కొంతమంది తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా ఎక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా! మరి ఎందుకు మోనిటైజేషన్ అవ్వట్లేదు? అది మీరెక్కడ చెక్ జేసుకోవాలి? ఇప్పుడు మనకైనా ఈ క్రైటీరియాతోని మనకి ఏం మోనిటైజేషన్ అయితుంది? ఆ మోనిటైజేషన్‌తోని మనం నిజంగా మనీ సంపాదించుకోవచ్చా లేదా? పే ఔట్ ఎప్పుడు రిలీజ్ అయితది? అనే బేసిక్ డీటెయిల్స్ అన్నీ గూడా చెప్తాను. సో, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ చాలా మందే ఉంటారు కాబట్టి తప్పకుండానైతే వీడియోని పూర్తిగా చూడండి. వీడియోనైతే లైక్ వద్దులే గాని. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఎగ్జాంపుల్‌కైతే మీకు నేను ఇన్‌స్టాగ్రామ్ అయితే చూపిస్తున్నాను. ఇది నార్మల్ అకౌంటే అంత ప్రొఫెషనల్ ఏం గాదు. కాబట్టి ఫాలోవర్స్ అయితే మనకేమి ఎక్కువ లేరు. కాబట్టి దీని గురించి అయితే ఏం పట్టించుకోకండి. ఇప్పుడు ఇక్కడ మనము ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన అకౌంట్ లోగో ఉంటది గదా! లోగో మీద క్లిక్ చేసినాక ఇక్కడ సైడ్‌కు 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యువర్ ప్రొఫెషనల్ టూల్స్ అంటే స్టార్టింగ్‌ది మనకి యువర్ అకౌంట్స్ దాని తర్వాత యువర్ కోర్ టూల్స్ అని చూపిస్తుంది. దాని కింద యువర్ ప్రొఫెషనల్ టూల్స్ అని మనకి చెప్తుంది. ఆ ప్రొఫెషనల్ టూల్స్‌లో కింద సెకండ్ ఆప్షన్ మనకి మానిటైజేషన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ అనే ఒక మానిటైజేషన్ లాస్ట్‌లో అయితే మనకి చూపిస్తుంది క్రౌన్ సింబల్‌తోని. సో, ఈ సబ్స్క్రిప్షన్‌కి మనకి ఇప్పుడు క్రైటీరియా వచ్చింది. ఇంతకుముందుకు దీనికి క్రైటీరియా అనేది ఏమీ లేకుండా ఎలిజిబుల్ వాళ్ళకి నార్మల్‌గా నోటిఫికేషన్ ఇస్తూ సెట్ చేసుకోమని ఇచ్చేది. బట్ ఇప్పుడు మనకి దీనికి పర్టిక్యులర్‌గా క్రైటీరియా అయితే వచ్చింది. సో, మనకి ఉన్న మేజర్ క్రైటీరియా ఏంటి అనంటే మన ఏజ్ 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. మా ఏజ్ 80 ఇయర్స్ అబోవ్ ఉంది. 18 ఇయర్స్ అబోవ్‌నే ఉందండి. కానీ మాకు రాలేదనంటే, మీ ఏజ్ ఉంది అని మీకు తెలియడం కాదండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మనం డెఫినిట్‌గా మెన్షన్ చేస్తాం. క్రియేటింగ్ అకౌంట్ నేమ్ తర్వాత మనము డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తాం కదా! అక్కడ మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఇప్పుడు ఈ ఇయర్ వరకి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. బిలో ఉన్న వాళ్ళకి మానిటైజేషన్ రాదన్నమాట. సో, మరి మీరెలా ఎంటర్ చేసుకున్నారో దాన్నైతే చెక్ జేసుకోండి. మీకు చెక్ జేయడం తెలియదనంటే నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ గూడా మీకు చిన్న చిన్న షార్ట్స్‌లో చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. సెకండ్ వచ్చేసి ఏంటిది మనకి 10,000 ఫాలోవర్స్ ఉండాలి అని జెప్తుంది. ఆ! ఓకేనా? 10,000 ఫాలోవర్స్ లేకపోతే ఈ సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ ఓకే అవ్వదు. కొంతమంది మరికి 10,000 ఉన్నా, 1,00,000 ఉన్నా గూడా అవ్వదు అంటే దానికి రీజన్ ఏంటంటే థర్డ్‌ది. థర్డ్ ఏమనున్నది? మనము పార్ట్నర్ మోడరేషన్ పాలిసీని, అలాగే కంటెంట్ మోడరేషన్ పాలిసీని ఫాలో అవ్వాలి అని చెప్తుంది. నార్మల్‌గా ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి గదా! అనేసి కంటెంట్‌ని మొత్తం గూడా మిక్స్ చేసేసుకొని ఒరిజినాలిటీని మొత్తం గూడా పోగొట్టుకుంటారు. దీనివల్ల ఇక్కడ ఉన్న పాలిసీస్‌ని మనం ఫాలో కాని వాళ్ళం అయిపోతాం కాబట్టి ఇక్కడ గూడా మనకి గ్రీన్ కలర్‌లో టిక్ ఉండదు. సో, ఇందులో నేను పెట్టింది నా ఒరిజినల్ కంటెంట్ కాబట్టి నాకు ఆటోమేటిక్‌గా పార్ట్నర్ మోడరేషన్ పాలిసీని ఫాలో అవుతున్నారు. కంటెంట్ మోడరేషన్‌ని ఫాలో అవుతున్నానని చూపిస్తుంది. మాక్సిమం అందరైతే గూడా దాన్ని మిస్‌యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి అది ఉండదు. అది లేకపోవడం వల్లనే మనకి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నా, మనం పెట్టిన ప్రతి వీడియోకి 1 ఎమ్, 2 ఎమ్ ఇలా వ్యూస్ వస్తున్నా సరే, మనకి ఈ సబ్స్క్రిప్షన్ మోనిటైజేషన్ సెటప్ అయితే అవ్వదు. ఇవి 3 కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, డైరెక్ట్‌గా మనకి నోటిఫికేషన్ ఇస్తది. లేదంటే మనం ఈ సేమ్ ఇప్పుడు మానిటైజేషన్ దగ్గరికి ఎలా అయితే వచ్చామో అలాగా వచ్చినప్పుడు మనకి సెటప్ జేసుకోండి అని చూపిస్తది. యువర్ టూల్స్ అని చూపించి సబ్స్క్రిప్షన్‌ని సెటప్ జేసుకోండి అని చూపిస్తది. ఆ సబ్స్క్రిప్షన్ గురించి మాకంతా తెలుసులే. దానితోని ఏం రూపాయి కూడా రానేది. అది ఎప్పుడో వచ్చిన అప్‌డేట్ అని మాత్రం అనకండి. ఎందుకంటే అందరికి మీ అంత టాలెంట్ ఉండదు. ఎవరికి ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అప్పుడు షేర్ చేసుకుంటారు. ఇంకొకటి సబ్స్క్రిప్షన్‌తోని మనీ సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆ ప్రూఫ్ కావాలంటే నేను వీడియో లింక్ మీకు కిందిస్తాను. క్లిక్ చేసి చూడండి. సబ్స్క్రిప్షన్‌తోని మనీ ఎర్నింగ్స్ చేసుకున్నారా లేదా అని మీకు క్లారిటీ వస్తది. సో, ఏ మోనిటైజేషన్ టూల్‌తోనైనా సరే మనీ ఎర్నింగ్స్ చేసుకోవాలి అనంటే మనకు తెలివితేటలుండాలి. ఆ తెలివితేటలతోని మనము మనీ సంపాదించుకోవాలి గాని ఆటోమేటిక్‌గా అవే రావాలి అనంటే రావు. అది ఎందులోనైనా సరే. కాబట్టి మీకున్న టాలెంట్ ప్రకారంగా కింద వీడియో చూసిన తర్వాత మీరు ఎలా సంపాదించుకుంటారు అనేది
మీరు మంచిగా టైం సెట్ చేసుకొని దానికి కావాల్సిన ప్రాపర్టీ ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటారో ఆ విధంగా గనుక మీరు వెళ్లారనుకోండి, డెఫినిట్‌గా మీరు వేరే మానిటైజేషన్స్‌తోని అవసరం లేకుండానే మీరు సబ్స్క్రిప్షన్‌తోని బోలెడంత మనీ సంపాదించుకోవచ్చు. దీనివల్ల మీరు ఫాలోవర్స్‌తోని కూడా ఎప్పుడు కూడా కనెక్టింగ్ అనేది మిస్ అవ్వకుండా ఉంటది కాబట్టి, ఇంకా ఎక్కువ కూడా మనీ ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి, వీడియోనైతే మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా సబ్స్క్రిప్షన్ నుంచెల్లి మనీ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. ఇక దాని తర్వాత నెక్స్ట్ అయితే మనకి లైన్‌లో ఆన్ ది వేలో మనకి గిఫ్ట్, బోనస్ ఆప్షన్స్ అయితే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో లైన్‌లో ఉన్నాయి. దానికేమన్నా క్రైటీరియా ఉందా? లేకపోతే అది గూడా ఓన్లీ కేవలం ఇన్వైటే వస్తదా అనేదైతే ఇంకా పర్టిక్యులర్‌గా అయితే చెప్పలేదు. ఇంకా అది టెస్టింగ్‌లోనే ఉందని చెప్తున్నారు. అది రాగానే దానికి క్రైటీరియా ఉందా? లేకపోతే నార్మల్‌గా మనం బేసిక్ టర్మ్స్‌ని ఫాలో అయితే మనకొచ్చేస్తదా అనేది ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనంటే నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకొని ఉంచుకోండి. నాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు చెప్పేస్తాను. మీరు వెంటనే మానిటైజేషన్ చేసుకోవచ్చు.